ఎక్స్క్యూజ్ మీ, ఇందులో ఏది మంచి బుక్కో చెప్పమ్మా, మాకు తెలియట్లేదు. ఇందులో ఒకటి టచ్ చేయి. అదేంటమ్మా, మా అమ్మ ఇంకో వేలు టచ్ చేసుంటే ఇంకో బుక్ ఇచ్చేదాన్ని. అంటే మీకు ఇందులో ఏది మంచి బుక్కో కూడా తెలీదా? అరే, ఆ మాత్రం మినిమం నాలెడ్జ్ కూడా ఉంటుందా? అలా అయితే మీరు అమ్మినట్టే మేము కొన్నట్టే. పదవే. 9 బుక్స్ ఉంటే 9,000 చూపించావు. ఒకవేళ 11 బుక్స్ ఉండుంటే అయినా నీ ప్రాబ్లం ఏంటి? ప్రతిదానికి ఇలా ఫింగర్స్ చూపిస్తున్నావు. నా పర్సనల్ ప్రాబ్లం డిస్కస్ చేసేంత ఫ్రెండ్షిప్ మన మధ్య లేదు. అయినా మళ్ళీ ఎందుకు వచ్చా? నీకు హెల్ప్ చేద్దామని. బయట హెల్పర్స్ వాంటెడ్ అని బోర్డు పెట్టావు కదా. నువ్వు ట్రై చేయాల్సింది ఇక్కడ కాదు, ఇక్కడ. సూపర్, మైండ్ బ్లోయింగ్, వావ్, ఎక్సలెంట్, మార్వలస్, ఫ్యాబులస్, ఫెంటాస్టిక్. ఇక్కడ నీకు జాబు నేను ఇవ్వలేనయ్యా. సార్, నాకు కావాల్సిందల్లా జస్ట్ గానా భజన బ్యాచ్ లో ఒకడు. నీకు ఈ జాబ్ ఇచ్చి నీ ఫ్యూచర్ పాడు చేయలేనయ్యా. మీరు నా ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నారు. ఎస్, కానీ నేను మీ హోటల్ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నాను. రేయ్, ఏమైందిరా? నాన్నని ఎలా ఫేస్ చేయాలో అర్థం కావడం లేదు. ఇది కూడా దొబ్బెట్టావా? ఇక నుంచి నీతో తిరగలేనే. పోరా. నీ దగ్గర పాకెట్ మనీ కూడా తీసుకోలేను. ఇడియట్, నీకు జాబ్ వచ్చింది. వచ్చింది థాంక్స్ టు రితు. అంతేలేరా, చిన్నప్పటి నుంచి నీతో ఉన్నందుకు కష్టాలు నాకు, థాంక్స్ దానికా? ఏ కిల్లర్, అద్దంలో చూసుకుని నాకు నేనే థాంక్స్ చెప్పుకోనే. నీకు చెప్పినా అంతే. లవ్ యు రా. థ్యాంక్స్, నీ వల్లే నాకు జాబ్ వచ్చింది. కంగ్రాట్స్. పార్టీకి పిలిచేంత రిలేషన్ మన మధ్య ఏర్పడింది అనుకుంటా. ఈవినింగ్ సెలబ్రేషన్స్ రెస్టారెంట్ 8 PM. I will try. ట్రై ఏం కాదు, వస్తున్నాం. యా, జనరల్గా నేను గిఫ్ట్స్ యాక్సెప్ట్ చేయను, తెస్తే కాదను. ఓకే, 8 PM సెలబ్రేషన్స్. బై.